హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిప్రసాద్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంకొక వీడియో తీస్తున్నా. కుకింగే. ఏమిటి అంటే అది ఇవాళ లివర్ చేస్తున్నా. చికెన్ లివరు అయితే అది ఫ్రెష్ కాదు. నైటు నా పనుండి నేను ఇంట్లో కర్రీ చేయలే, బయటకు వెళ్ళి కర్రీ పాయింట్లో కొనుక్కొచ్చిన లివర్. అది కొంచెం ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టిన. దాన్నే మళ్ళీ టమాటా వేసి దాన్ని ఫ్రెష్గా తయారు చేస్తాం. మంచిగానే ఉంటుంది, ఏం వేస్ట్ కాదు, ఖరాబ్ కాదు. చేస్తున్నా. ఫస్ట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి టమాటా తీసి ఒక 3 టమాటాలు తీసిన. 3 టమాటాలు కరెక్ట్ సెట్ అయింది. ఆనియన్స్ కూడా తీసిన, కత్తి దొరకలేదు. కత్తి అంతా ఇలాంటి చెట్టున్నది. కత్తి దొరకలేదు. ఒక్క నిమిషం. ఇవన్నీ వీడియోలు ఇట్లా ఎవరు పెట్టరు, అంత వెరైటీగా ఉండాలని పెడతారు. కొంచెం కత్తి దొరుకుతుంది. వేరే కత్తి దొరికింది. ఈ కత్తితోని వేయాలంటే కష్టం. నాకు వేరే కత్తి ఉంటుంది, మంచిగా ఉంటుంది కత్తి. టమాటాలు కడిగేసిన, పెడుతున్నా. ఒకటి ఆనియన్స్ ఒకటే. మా భార్య తినదట, నీ మట్టుకే వండుకో అన్నది. ఈ కత్తి మంచిగా ఉండదు, ఇది నీ మట్టుకే వండుకో అన్నది. ఉల్లిగడ్డ మంచిగా కాలు టమాటా కోసి చేసేస్తా. ఓన్లీ టమాటా వేసేస్తా. మా భార్య తినదట, కత్తి మంచిగా ఉండదు, ఎందుకంటే కసాకు వచ్చేస్తుంది. ఇంకోటి తెలుసా, నాకు పెళ్ళి కాకముందుకు ఏం పని రాదు. అంటే పని రాదంటే ఇంట్లో చాయ్ కూడా పెట్టుకోకపోయేది. పెళ్ళైనాకనే ఇవన్నీ, పెళ్ళైనాకనే నేర్చుకున్నా. పెళ్ళైనాక పెళ్ళం దగ్గర వేసుకునేటి బాసాలు తోమాలి, వంట చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. ఇది నిజమే. ఇది
జోక్ చేస్తా అనుకున్నాను. నిజమే, ఆ పెళ్ళిమేం నేర్పదు కానీ మనమే ఇవందరూ ఇట్లా పెడతారు కదా, ఏది పెళ్ళి మీద జోకులు అని అట్లా పెడతారు కదా. పెళ్ళిమేం నేర్పదు కానీ మనం వాళ్ళకు బానిసలు అయిపోతాం కదా. మీకు అర్థమైంది. అందుకే మనం చేస్తాం. పెళ్ళి మీద ప్రేమనే ఉంటుంది, ప్రేమ కంపల్సరీ ఉంటుంది. ప్రేమ ఉంటుంది, పెళ్ళి మీద ప్రేమ లేని ఎవరు ఉంటారు కానీ అందరికి ప్రేమ ఉంటుంది. ప్రేమ నేను ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోదు. ఇంకోటి, భార్య ఏమంటుంది, నా మీద ప్రేమ ఉంటే నాకు ఇవి తీసుకురా అవి తీసుకురా అంటుంది. నా మీద ప్రేమ ఉంటే తీసుకురా అంటుంది. ప్రేమ ఉంటే తీసుకురా అంటే పైసలు ఉండాలిగా. ప్రేమ ఉంటే అయిపోతుంది. ప్రేమ ఉంటుంది, మరి పైసలు ఏంది ఎట్లా వస్తాయి? నా భార్య మీద ప్రేమ ఉన్నది అని బయట ఏమన్నా షాపింగ్ పోయి నా భార్య మీద ప్రేమ ఉన్నది ఇవి అంటే ఇస్తాడా? అంటే పైసలు ఉండాలి కదా. ఇది అందుకే ఇది ఎప్పుడు ఎవరు చెప్పలే అనుకుంటా. ఈ వీడియో ఇది ఎప్పుడు ఎవరు చెప్పలే. ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే పైసలు ఉండాలిగా. అట్లా ఈ రెండే టమాటాలు కోస్తున్నా. 2 టమాటాలు కోసి చేస్తాయి. ఇక టమాటాలు కొంచెం కట్ చేసి టమాటాలు కట్ చేసుడు అయిపోయింది. ఇప్పుడు గిన్నె తీసుకుంటే ఇక గిన్నె తీసుకుంటా. ఇక్కడ కవ్వు పడుతుందా? ప్రాబ్లమ్స్. ఇప్పుడు కిచెన్లోకి వచ్చి స్టవ్ వస్తుంది. ఇప్పుడు కిచెన్లోకి వచ్చి గిన్నె పెట్టుకోవాలి ఫస్ట్. అట్లా చెప్తున్నా అనుకోండి, అట్లనే అట్లే ఫ్రై. ఈసారి ఇందులో వేస్తా, కడాయిలో వేస్తా. అదే ఏమంటారు కదా, నాన్ స్టిక్. లేస్తున్నా ఫస్ట్ పెడుతున్నా. అవుతుందిగా. కొంచెం మీకు చూపిస్తా. పడుతుంది ఇక్కడ పడుతుంది. పైన పెడితే ఇట్లా సరే పట్టుకొని చూపించు. సరే ఇప్పుడు కొంచెం ఇప్పుడు కడాయి పెట్టిన కొంచెం కరెక్ట్ ఇప్పుడు వస్తుంది.
సెట్ అవుతుంది కానీ చేతిని పట్టుకొని చేస్తే చేయకు వస్తుంది. సరే ఇట్లా కరెక్ట్ సెట్ అయింది. కడాయి పెట్టిన, గ్యాస్ పై ఆన్ చేసిన, పెట్టేసిన. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వస్తా చూడండి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి లివర్ తీసిన ఆయిల్ 3 స్పూన్లు కొంచెం వస్తుంది. 3 స్పూన్లు వస్తా. 3 స్పూన్లు ఆయిల్ పోసిన, 3 స్పూన్లు ఆయిల్ పోసిన. ఆయిల్ కొంచెం వేడైనాక టమాటా వేస్తాను. ఆనియన్ చూసినా కానీ ఆనియన్ కడిగానే ఎంత మంచిగా అనిపించలేదు నాకు. చూడండి, నూనె అయితే హీట్ అవుతుంది, వేడవుతుంది. అలా కొంచెం వాటర్ ఉన్నాయి కడితే కడిగినాయి కదా, వాటర్ కడితే ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుందంటే సౌండ్ వస్తుంది, మొత్తం మీద అట్లా దూరం ఉండాలి. ఇంకోటి ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చలికాలం కదా, మీరు ఇంట్లో వాళ్ళన్నా మైసూర్ బోండా అది ఇది వేసుకున్నాక ఇంట్లో వేసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది బోండా పులవాలి. కొన్ని వీడియోలలో నేను వీడియో చూసిన, మైసూర్ బోండా ఇట్లా కలుపుతారు అట్లా కలుపుతారు అంటే అట్లా కలిపితేనే వస్తుంది. ఇప్పుడు జిలేబీ ఉంటుంది, జిలేబీ మినప్పప్పు 3 రోజులు అంటే ఆ టేస్ట్ మరి అదే దాన్ని చేసుడు అట్లనే 3 రోజులు 4 రోజులు దాన్ని ఇట్లా మైదాపిండి నానబెట్టి మొత్తం ఇట్లా వాసన వస్తుంది. అట్లా వస్తేనే జిలేబీ వస్తుంది. అందరూ బయట కొందరు వీడియోలు జోక్ వీడియోలు పెట్టారు, వాళ్ళకి మస్తు లైక్లు వస్తున్నాయి. అది తప్పు మాస్టర్ కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మైసూర్ బజ్జీ కూడా చేయి పెట్టి కలపాలి, మొత్తం కలిపి నానబెడితేనే ఫుల్గా అయితేనే మైసూర్ బోండా టేస్ట్ వస్తుంది. అందరు వీడియో దాన్ని ఎవరిని ఏమనద్దు కానీ మైసూర్ బోండా ఇట్లా చూపెడుతుంది. అట్లా కలిపితేనే మైసూర్ బోండా వస్తుంది, లేకుంటే రాదు. అది పుట్టిగానే తింటారా, అట్లా కలిపితేనే వస్తుంది మైసూర్ బోండా. అట్లా కొంచెం మీరు కూడా చూసి మైసూర్ బోండా తినకుండా ఉండకూడదు. మైసూర్ బోండా అట్లా కలిపితేనే వస్తుంది. చేయిలు ఇగో ఎవరైనా మనుషులే. ఇప్పుడు హోటల్లో చికెన్ బిర్యానీలో అది పడ్డది, ఇంట్లో ఇది పడ్డది అని వస్తుంటాయి, వాళ్ళు వేస్తారా? ఇప్పుడు బొత్తింకలు వస్తున్నాయి అంటారు, అవి వస్తున్నాయి అంటారు, అంటే వాళ్ళు వేస్తారా? వాళ్ళకి వేసుడా ఇష్టం? అట్లా ఎందుకు వేస్తారు? అవి ఏవో ఇప్పుడు మనం ఇంట్లో వంట చేసుకుంటాం, మీరే ఆలోచించండి. ఇంట్లో వంట చేసుకుంటాం, ఇంట్లో వేసుకుంటే ఒక్కోసారి ఈగ పడుతుంటుంది. అది తీసుకొని తింటాం. మనం తింటారా? తింటారు? నాకు చెప్పు, నిజంగా చెప్పు, కామెంట్ పెట్టు. కాబట్టి తింటామా తినమా అని. హోటళ్ళల్లో వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు మంచిగా కస్టమర్ మంచిగా రావాలని మంచి కోసమే చేస్తుంటారు. వాళ్ళు చేసే పని తప్పు పని కాదు. అది ఏదో మిస్టేక్లు ఏమన్నా పడతాయి కావచ్చు, అంతేగాని వాళ్ళు వేయరు. వాళ్ళు ఎందుకు వేస్తారు? అట్లా కొన్ని అట్లా వేస్తుంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని ఉంటాయి, కొందరు ఉంటారు డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు, నిన్న మొన్నటి పెడుతుంటారు. అట్లా కూడా ఉంటారు. అది కూడా నేను 2 రకాలుగా చెప్తున్నా. పైసా పిచ్చోళ్ళు ఉంటారు. ఆ పైసా పిచ్చోళ్ళు ఏం చేస్తారు? పైసా పిచ్చోళ్ళు
ఆ పైస పిచ్చోళ్ళు ఏం చేస్తారు, నిన్నటి మొన్నటి పెడతారు. అది కూడా నిజమే, అది కూడా కరెక్టే. కానీ అవి ఈగలు వాడు దోమలు వాడు అంటే అది కాదు. పైస పిచ్చోళ్ళు నిన్నటి మొన్నటి చికెన్లు అవి పెడతారు, అది మాత్రం వాస్తవమే. అది కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు టమాటా గోలింది, గోలుతుంది. కారం వేస్తున్నా నేను 3 స్పూన్లు వేస్తాను కారం. కారం వేస్తున్నా. కొంచెం ఈ వీడియోని మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తలేవు, అంటే కొత్త అంటే నాకు ఎక్కువ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో చెప్తా. కానీ కారం వేసినాక లివర్ చెప్పినగా లివర్ తీసుకొచ్చి ఇట్లా పెట్టిన. లివర్ వేసి మీకు వీడియోలో కనిపించలే, కానీ కింద ఉన్నది లివర్ వేసిన. ఇట్లా చూపిస్తున్నా పట్టు. లివర్ వేసిన, అయ్యో లివర్ వేసిన. ఇప్పుడు సాల్ట్ వేస్తా. సాల్ట్ ఉన్నది. సాల్ట్ 2 స్పూన్లు వేస్తా. మనం తక్కువ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సాల్ట్ తక్కువ ఉంటే తర్వాత చూసుకుందాం. సాల్ట్ వేసిన. ఎట్లుంటే ఇది ఒక్కరి కోసం అంతే, నా ఒక్కరికి ఇంతైనా. ఇప్పుడు టమాటా కర్రీ టేస్ట్ ఎట్లా చూడాలి, సూపర్ ఉంది. సూపర్ అంటే నాకు సూపర్ అనిపిస్తుంది. మీరు కాకపోతే ట్రై చేయండి. ఏమన్నా ఉంటే నైట్ చికెను, మటను, లివర్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి తీసి మళ్ళీ ఆనియన్ ఇట్లా టమాటా ఏమైనా కట్ చేసి చేస్తే మళ్ళీ ఫ్రెష్, మళ్ళీ సూపర్ టేస్ట్ బాగా వస్తుంది. సరే, ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఈ వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఏమైనా ఉంటే నాకు తప్పు ఉంటే కామెంట్ పెట్టండి. మంచిగా ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి, ఇట్లా వేస్తున్నా అట్లా వేస్తున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. రిక్వెస్ట్, మీకు మంచి వీడియోలు చేస్తా. ఓకే, బాయ్.